వన్డే సిరీస్లో భారత్ ఏ జట్టు అదిరిపోయే విజయంతో శుభారంభం చేసింది. శ్రీలంక ఏ టీంతో జరిగిన మ్యాచ్లో చివరి బాల్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్ ఏ టీం 8 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 114 బంతుల్లో 101 పరుగులతో క్లాస్ సెంచరీ చేయగా, కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్ళిద్దరి జోరుతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 50 ఓవర్లలో 6 వికెట్లకు 277 పరుగుల మంచి స్కోర్ను సాధించింది. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ టీం గెలుపుకు చాలా చేరువైంది. ఒక దశలో లంక విజయానికి చివరి 12 బంతుల్లో కేవలం 10 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో 3 వికెట్లున్నాయి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. భారత బౌలర్లు కేవలం 4 బంతుల వ్యవధిలోనే చివరి 3 వికెట్లు పడగొట్టి లంకను 269 పరుగులకే కుప్పకూల్చారు.